ఈ వార్తని దయచేసి నవ్వుకోవద్దు ఎవరు. ఇది పల్నాడు జిల్లాలో నరసరావుపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యే చేసినటువంటి ఆ పనిని మనం ఏమనాలో కూడా అర్థం కాదు. అలాంటి పని అనమాట. ఏంటంటే చూడండి, మా వాడిని సలహాదారుగా పెట్టుకుంటారా లేదా, ఎస్పీ ఛాంబర్లో 10 గంటలు బైఠాయించిన ఎమ్మెల్యే పల్నాడు ఎస్పీతో అరవింద్ బాబు వాగ్వాదం. వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడంట. మీ దుంపల్లాగా మీరట్టే ఎమ్మెల్యేలు అయ్యారా నాయన. మీరు నిజంగా ఈవీఎంల వల్ల ఎమ్మెల్యే అయ్యారు తప్ప ప్రజల ద్వారా ఎమ్మెల్యే అయితే ఇట్లాంటి పాడు పనులు చేస్తారా? ఏంది ఆ వార్త అంటే చూడండి. పల్నాడు జిల్లా పోలీస్ సెల్ న్యాయ సలహాదారుగా తాను సూచించిన పేరును ఎందుకు ఆమోదించలేదని, ఆర్డర్ కాపీ చేతిలో పెట్టే వరకు బయటికి రానని ఎస్పీ బి కృష్ణారావుతో నరసరావుపేట తెలుగుదేశం ఎమ్మెల్యే అరవింద్ బాబు వాగ్వాదానికి దిగారు. మంగళవారం మధ్యాహ్నం 11:30 గంటలకు ఎస్పీని కలిసేందుకు ఎమ్మెల్యే వచ్చారు. ఎస్పీ ఛాంబర్లోకి వెళ్లిన అరగంట తర్వాత లోపల నుంచి పెద్దగా అరుపులు వినపడటంతో పోలీసు సిబ్బంది వచ్చారు. జిల్లా పోలీసుల న్యాయ సలహాదారుగా రామినేని ప్రసాద్ పేరు సిఫార్సు చేస్తూ తాను ఒక లేఖను ఎస్పీ కార్యాలయానికి 8 నెలల కిందటే పంపానని, ఇంతవరకు దానిపై సంతకం ఎందుకు చేయలేదని ఎస్పీని ఎమ్మెల్యే నిలదీశారు. విచారణ చేసి సంతకం చేస్తానని ఎస్పీ చెప్పినా వినిపించుకోలేదు. దాంతో ఎస్పీ అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయాడు. అంటే ఎమ్మెల్యే ఉండగానే ఎస్పీ వెళ్ళిపోయాడు. ఈ పిచ్చాడితో నాకెందుకురా బాబు అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది, దాంతో ఎస్పీ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పావుగంట తర్వాత మళ్ళీ ఎస్పీ తిరిగి వచ్చి సిఫార్సు లేఖపై సంతకం చేసి డీజీ కార్యాలయానికి పంపారు. అయినా ఎమ్మెల్యే కదలలేదు. ప్రసాద్ను నియమించినట్టు ఉత్తర్వులు చేతిలో పెట్టే వరకు కదిలేదు లేదన్నారు. అది తన చేతిలో లేదని ఉన్నతాధికారులు చేయాలని చెప్పినా వినిపించుకోలేదు. ఉదయం 11:30 గంటలకు వచ్చినటువంటి ఎమ్మెల్యే రాత్రి 7 గంటల వరకు ఉన్నాడు అక్కడ. 7 గంటల సమయంలో ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, తెదాపా జిల్లా అధ్యక్షుడు జానీ సైదా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటి వరకు ఛాంబర్లో ఉన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు బాత్రూంలోకి వెళ్లి గొల్లెం పెట్టుకున్నారు. మీ దుంపల్లాగా ఎమ్మెల్యే ఏంది, ఎస్పీ ఆఫీస్ ఛాంబర్లో రూమ్లోకి వెళ్ళటం ఏంది, పని అడగటం ఏంది, వాళ్ళు సరే అని చెప్పి లేఖ ఇచ్చి పంపించారు. అయినా కూడా నాకు ఇప్పుడే కావాలని మొండిపట్టు పట్టడం ఏంటి, మళ్ళీ దానికి ఐజీ రావటం ఏంటి, ఇది ఎంత కామెడీ అంటే. ఈ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఈయన మామూలు గణాపాటి కాదు. ఏమయ్యా, మొన్న గుంటూరులో అంబటి రాంబాబు గారి ఇంటి మీద 6 గంటల పాటు తెలుగుదేశం పార్టీ గంజాయి బ్యాచ్ వేసుకొని ఆయన మీద హత్యాయత్నం చేయడానికి వస్తే నువ్వు ఎక్కడున్నావయ్యా? ఏమయ్యా మిస్టర్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఎందుకు రాలా? ఇవాళ ఒక పనికిమాలిన ఎమ్మెల్యే ఒక పనికిమాలిన పని కోసం ఆడెవడో వచ్చి ఎస్పీ ఛాంబర్లో కూర్చోంటే నువ్వు పరిగెత్తుకొని వచ్చావా? అంత ఖాళీగా తెచ్చారా మీరందరూ? ఈ సర్వశ్రేష్ఠ త్రిపాఠి వచ్చాడంట. వచ్చిన తర్వాత అప్పటి వరకు ఛాంబర్లో ఉన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు బాత్రూంలోకి వెళ్లి గొల్లెం పెట్టుకున్నాడు. మంత్రులు లోకేష్ అనిత కార్యాలయాల నుంచి ఫోన్లు వచ్చినా పట్టించుకోలేదు. తర్వాత ఏం చేశారు, పోలీసులు బాత్రూమ్ తలుపులు డంబెల్స్తో పగలగొట్టి ఎమ్మెల్యేను బయటికి తీసుకొని వచ్చారు. బుధవారం సాయంత్రం 5 గంటలలోపు నియామక పత్రాన్ని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్కి ఇచ్చేలా ఐజీ ఇచ్చి హామీ తీసుకుని ఎస్పీ కార్యాలయం నుంచి రాత్రి 9:45 ఎమ్మెల్యే బయటికి వెళ్ళిపోయాడు. అసలు వీళ్ళు ఎమ్మెల్యే అనుకుంటున్నారా లేదు ఏంది? చిల్లర పనులేంది, ఈ చిల్లర చేష్టలేంది? అసలు మీరు ప్రజల ద్వారా ఎన్నికైతే ఇట్లాంటి చేష్టలు చేస్తారా? ఓ పని అడిగావు, ఆయన ఏదో చేస్తా అన్నాడు, సంతకం పెట్టాడు ఎస్పీ. నువ్వు వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి గడియ పెట్టుకోవటం ఏంది? డంబెల్స్ మళ్ళీ బాత్రూమ్ పగలగొట్టి నిన్ను బయటికి తీసుకురావటం ఏంది? అసలు నువ్వెట్ట ఎమ్మెల్యే అయ్యా బాబు? ఇది ఇట్ట నరసరావుపేట అంటే ఒక ఉద్దండులు ఏదైతే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేసినటువంటి ఏదైతే అలాంటి అసెంబ్లీ పార్లమెంట్ స్థానం, అలాంటి పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్లో ఇదేంది? ఇట్లాంటి చెత్త ఎమ్మెల్యేలు ఏంది? బాత్రూంలోకి వెళ్ళి గడియ పెట్టుకునేది? ఇట్లాంటి కమిడియన్లు ఎవడో ఎమ్మెల్యేగా ఎన్నుకుంది? మీరు కాదు ఎన్నుకుంది, ఈవీఎంలు కదా. అలానే ఉదయం అంట ఆర్డీఓ కార్యాలయంలో కూడా ఇలానే గొడవ చేశాడంట. మరి ఇదేందో ఈ కమిడియన్ ఎమ్మెల్యేగా ఎట్లా? ఇది కూటమి పార్టీ ఎమ్మెల్యేలు అంత కమిడియన్స్గా ఎలాంటి పనులు చేస్తున్నారు? బాత్రూంలోకి వెళ్ళి తాళాలు వేసుకుంటున్నారంట. బాత్రూంలోకి వెళ్ళి గడియ పెట్టుకుంటే డంబెల్స్ పెట్టి పగలగొట్టి బాత్రూమ్ డోర్లు ఓపెన్ చేసి లాక్కు రావాల్సి వస్తుందంటే ఎమ్మెల్యేలు. ఇది ఎట్లా ఉందో పరిస్థితి అనడానికి ఈ ఒక్కటి ఉదాహరణ సరిపోదా? ఇట్లా ఉందండి కూటమి ప్రభుత్వం. ఇది బాత్రూంలో దూరేటటువంటి ప్రభుత్వం, బాత్రూంలో దూరేటటువంటి ఎమ్మెల్యేల ప్రభుత్వం. ఇంకోటేమో వాట్సాప్ వీడియో కాళ్ళు, బేబీ 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 అంట. ఇంకొకటేమో ఏదైతే డైరెక్ట్గా వెనక నుంచి ముందు నుంచి వాటేసుకుంటే తప్పేంటి, 30 ఏళ్ళ నుంచి వాటేసుకుంటా అంటాడు. ఇట్లాంటి ప్రభుత్వంతో ఏం చేస్తాం? మన కర్మ కాకపోతే ఇదండి వార్త.